చాలు పరిశుద్ధ గ్రంథాన్ని త్వరగా లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. ప్రభు ప్రేరేపించిన మాటను బట్టి ఈ విషయాన్ని త్వరగా నేను దీన్ని తెలియజేస్తాను. మరి గతించినటువంటి రాత్రి పాతపేటలో జరిగిన కూడిక దేవుని మహిమకరంగా జరిగింది. అయితే సమయం కాస్త ఎక్కువైనా దేవుని ఆత్మ సంచారం చేసి ప్రతి ఒక్కరిని బలపరిచిందని నమ్ముతున్నాను. అందువల్ల ఉదయం రావడానికి కొంతమంది లేట్ అయింది, అయినా పర్లేదు. లూకాసు వార్త 2వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిను కనుక తన తొలి చూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండపెట్టెను. ఆగండి. సత్రములో వారికి స్థలము లేనందున, చాలా క్లియర్గా ఈ విషయాన్ని వినాలి. నేను గతించిన దినాల్లో ఈ సందర్భాన్ని చెప్పానో లేదో నాకు గుర్తు రావట్లేదు. సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని వ్రాయబడింది. పశువుల తొట్టెలో పరుండబెట్టాను. అసలు పుట్టిన బిడ్డనే ఎంత ఒత్తు గుడ్డలతో, అందులో షాపులోకి వెళ్ళి కొని తెస్తారు కదా, ఒత్తు కావాలి ఆ బిడ్డకి, అంటే వేడిమి కొరకు పెట్టాలి. అలాంటి దాంట్లో పెట్టవలసిన బిడ్డ సత్రములో స్థలము లేనందుకు తీసుకెళ్లి పశువుల తొట్టెలో పెట్టారు. పశువుల తొట్టులో ఉండేది ఏంటి? పశువుల తొట్టులో ఉండేది గడ్డి. పశువుల తొట్టులో ఉండేది గడ్డి. అంటే దాని ఒత్తు, బిడ్డకి ఒత్తు ఏం పెట్టవలసి వచ్చింది? గడ్డి పెట్టవలసి వచ్చింది. అంటే పశువుల తొట్టి. మన పిల్లలకి ఏమో అలాగా, కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడేమో ఆయన పుట్టుకలో ఉండేది ఆ ఒత్తు గడ్డి. ఆగండి. మనకి ఆ తొట్టే, ఆ గడ్డి మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప సందర్భ వాక్యం ఏమిటంటే, గడ్డిలో పాడేసిన వాళ్ళు ఎవరిని పాడేస్తారు? గడ్డి మీద ఎవరిని పాడేస్తారు? ఇంక చివరికి చచ్చిపోతారన్న వాళ్ళని, చావు కన్న వాళ్ళని గడ్డిలో పాడేస్తారు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని పుట్టిన వెంటనే గడ్డిలో వేయడానికి, తొట్టులో పెట్టడానికి అర్థం, దాని అర్థం ఏంటి? పుట్టింది మరణించడానికే. ఆయన పుట్టింది మరణించడానికే. అయితే అదే క్రీస్తుని బట్టి పోలికగా మనం చూస్తే, మనం పుట్టింది చావడానికి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 23లో కింద ఉన్నది మాట చదువు. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎందుకు అలా వచ్చారు సౌండ్? చూడు, అడ్జస్ట్మెంట్ చేసి. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మిడ్డి తగ్గించు నాయన, మిడ్డి తగ్గించు. హలో, హమ్మింగ్ రానివద్దు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. దానికి దీనికి మ్యాచింగ్ చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన బాలుడిని ఎక్కడ వేసేశారు? పశువుల తొట్టిలో గడ్డిలో వేశారు. అదే పోలిక మనము క్రీస్తు పోలికను బట్టి క్రీస్తు వలె అనేటువంటి సందర్భం మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం పుట్టింది కూడా ఎలాగా? మరణించడానికి. అది కూడా మనం కూడా వెళ్ళిపోతాం. వినండి. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సర్వ శరీరులు కూడా ఆ గడ్డిని పోలినట్టే ఉన్నారు. గడ్డిని పోలిన వారై ఉన్నారు. ఎలాగునా ఆ మాట చదవండి. వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును,
దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లకాలము నిలబడేది ప్రభు వాక్యము తప్ప సర్వశరీరులు కాదు. వీరి జీవితం అంతా గడ్డి జీవితం. ఆహా! అది ఎండిపోద్ది. అది కాల్చేయడానికి తప్ప ఎందుకు ప్రయోజనం ఉండదు. ఉపయోగం ఉండదు. అయితే దీన్ని ఎందుకు ప్రభు ఈ సమయంలో తెలియపరచడానికి ఇష్టమవుతున్నాడంటే ఆ 23వ వచనం పైనుంచి చదువుదాం. 22 నుంచి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులు చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి మహిమ కలుగును గాక. మిక్కటముగా ప్రేమించుకొనుడి, మిక్కటముగా ప్రేమించుకొనుడి. ఇక్కడ క్లియర్ గా రాయబడుతుంది, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి, మీ హృదయములను పవిత్రపరచుకుని వారయుండి. ఎందుకు అనంటే ఇది గడ్డి వంటి జీవితము. ఇది అంతలో మాయమైపోయేది, అంతలో ఎండిపోయేది, అంతలో అది వాడిపోయేది, ఎందుకు పనికిరానిది. ఎలాగను పుట్టామో అలాగ చనిపోతాం. ఈ మధ్య కాలంలో మీరు ఉండవలసిన విధానం ఏమిటంటే మీరు సహోదర ప్రేమ కలిగి, మిక్కటమైన ప్రేమ కలిగి మీరు ఏం చేయాలంటే మీ హృదయములను పవిత్రపరుచుకుని ఒకరినొకరు ఏం చేయబడాలట. దేవుడట కట్టడానికి ఇష్టపడతాడంట, పడగొట్టడానికి ఇష్టపడ్డట. దేవుడు చెడగొట్టడానికి కాదు, పడగొట్టడానికి కాదు, కట్టేవాడు. అందుకనే 127వ కీర్తనలో ఉంటది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావాలి కాయువారు మేలుకొనుట వ్యర్థం. ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా కుటుంబంగా కట్టడానికి, వారిని ఒక స్థిరమైనటువంటి వారిగా పెంచడానికి, ఆత్మలోను శారీరకంగాను అన్ని విధాలుగా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు నీవు అంగీకారము కలిగిన వారముగా ఆయన మాటలకు లోబడిన వాడుగా ఉండగలిగితేనంట అన్ని కూడా సమస్తమును మనకి అనుకూలపరిచి ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానంటే మోనిటర్ లేదు సౌండ్. హలో, ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానంటే ప్రభు ఇచ్చే సమయం ప్రారంభమైందని చెప్పాను. ప్రభు ఇచ్చే సమయం ప్రారంభమైంది. ఇచ్చే సమయం ప్రారంభమైనప్పుడు ఆయన ఇచ్చుటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలా? నా చేతిలో ఫోన్ ఉంది కదా, చిన్న ఎగ్జాంపుల్ అంతే. డాడీ ఇంకా లోపలికి రాలేదని. హలో, చిన్న ఎగ్జాంపుల్, కొంచెం మిడ్డి పెంచు. నా చేతిలో ఫోన్ ఉంది కదా, చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు నేను ఈ ఫోన్ పట్టుకుని మీ దగ్గరికి ఇలా వస్తున్నాను. ఈ ఫోన్ ఇలా పట్టుకుని వస్తున్నాను. ఈ ఫోన్ ఇలా పట్టుకుని వస్తున్నాను. ఎవరైనా చేయి చాపిన వాళ్ళు ఉన్నారు ఇందులోని? ఎవరైనా ఇప్పుడు చెప్పాక చాపడం కాదు, నేను ఫోన్ ఇలా పట్టుకుని వస్తున్నాను. ఫోన్ ఇలా పట్టుకుని వస్తున్నాను. ఎవరైనా చేయి చాపిన చూసి వాళ్ళే తప్ప చేయి చాపి వాళ్ళేరు. దేవుడు కూడా ఆయన బహుమానాన్ని పట్టుకుని వస్తున్నాడు. చూసి వాళ్ళే తప్ప చూసి వాళ్ళే కనబడుతున్నాడు తప్ప చేయి చాపి తీసుకునే వాళ్ళు కనబడట్లేదు. ఆయన బహుమానాన్ని, ఆయన ఇచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా ఇచ్చుట కొరకు మన యొద్దకు తీసుకొస్తున్నాడు. ఆయన ఆత్మను, ఆయన ఇచ్చే బహుమానాన్ని, ఆయన ఇచ్చే ప్రతి వాటిని కూడా మన మీదకి పట్టుకుని వస్తాడంటే దాన్ని స్వీకరించి, దాన్ని అంగీకరించగలిగేటువంటి, ఆ రిసీవ్ చేసుకునగలిగేటువంటి అది ఎప్పుడైతే ఉందో ఆయనకు నచ్చినటువంటి జీవితముగా, ఆయనకి ఇష్టమైనటువంటిగా ఎప్పుడైతే మనలో ఉందో ఆటోమేటిక్గా అది మనకు రిసీవ్ అయిపోద్ది అంతే. ఇందులో సప్లై వెళ్తుంది, ఈ లైట్ పనిచేస్తుంది కనుక వెలుగుతుంది. సప్లై పెట్టినా లైట్ పని చేయలేదనుకో వెలగదు. ఆయన ఇస్తున్నప్పుడు అది రిసీవ్ చేసుకోగలిగేటువంటి అర్హత నీకుంటే తప్పని పొందేసుకుంటావు. అందుచేత ఈ కాలములో గట్టి వంటి జీవితము ఈ ప్రారంభమైంది, మళ్ళీ ఎండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో నీవు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు ఆత్మను కలిగిన వారుగా ఆయన ఇచ్చేది రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అందుచేత ఈ మధ్య కాలంలో, అనగా ఈ గ్యాప్ లో, పుట్టినప్పటి నుంచి చనిపోయే ఈ మధ్య లోపులో నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హృదయము ఎలాగరట? నీ హృదయములను మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండండి. ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించండి. నీవు ఆ విధంగా స్టార్ట్ చేయి.
ఆటోమేటిక్గా అవతల పక్క నుంచి ఎలా రావాలో అలా వస్తుంది. ఆటోమేటిక్గా అవతల పక్క నుంచి రావాల్స్తుంది. ఈ ప్లేస్కి ఒకసారి వేదాల ఆయన పేరేం పేరు, సాంజే వేదాల గారు. సాంజే వేదాల గారు ఇక్కడికి వచ్చారు. సాంజే వేదాల గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో బయట బహిరంగ సభ పెట్టాము. సభలో ఆయన వాక్యం చెప్పేశాడు, చక్కగా పాటలు పాడాడు. తెలుసు కదా సాంజే వేదాల గారు. ఏం పాట ఆయన పాడిన పాట అమ్మా? ఈ పాటేనా? ఓహో, సాంజే వేదాల గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన బాగా వాక్యం చెప్తుంటే తాగేసి వచ్చినాడు ఒకడు రోడ్డు మీద ఉండి ఓ ఓ తెగ శనిగేస్తున్నాడు, తెగ మాట్లాడేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. చాలా కాలం అయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది, ఎవరికల్లా వెళ్ళిపోయారు. ఈడు మాత్రం వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. వచ్చేసాడు, అతను వచ్చేసాడు. మొగాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు. ఈలోగా ఈడు మాత్రం వస్తే ఫైటింగ్ చేసేద్దాం అన్నట్టు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను సాంజే వేదాల గారు ఇలాగ వచ్చారు, మాటలు స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ట్ చేసిన ఈయన విని ఏం చేశాడో తెలుసా? ఎల్రా, ఏం చేశాడో తెలుసా? మాట్లాడుతున్న వాడిని ఒకేసారి, అప్పటికే తాగేసి ఉన్నాడు ఫుల్గాని, కంపు పడుతుంది. అప్పటికే తాగేసి ఉంటే వచ్చిన వెంటనే ఇలా పట్టేసుకున్నాడు. ఎవరో సాంజే వేదాల గారు ఇలా పట్టేసుకున్నాడు అంతే. అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్నాడు, తుపుక్కుని జారిపోయాడు. ఏం లేదు, లోపలంతా పోయింది. అంటున్నాడు. ఎవరో తెలుసా? అతను ఎవరో తెలుసా? ఎనకోటి శ్రీని గారు తమ్ముడు ఉన్నాడు కదా, రమణ. రమణ వెంటనే ఏం లేదు అనాలండి, బాయ్ అండి అన్నాడు అంతే. ఈయన కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. తప్పని దిగిపోద్ది అంతే. అంటే ఆ ప్రేమతో, ఎందుకనంటే లైఫ్ వెరీ షార్ట్, జీవితం అనేది అతి చిన్నదే. అందుచేత దీని గురించి ఏమంటాడంటే, సహోదర ప్రేమ నీ మనస్సును ఏం చేయమంటున్నాడట అక్కడ, పవిత్రపరుచుకుని ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కడముగా ప్రేమించడం స్టార్ట్ చేయి. ఆటోమేటిక్గా అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా రావాలో, నీకు ఎలా చేయాలో ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రభావం అలాగే స్టార్ట్ అవుతుంది. దేవుడిచ్చేది నీకు ఎలాగ ఇవ్వాలో అలాగ. అంటే అక్కడ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ అంతా పోతుంది, పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో వాక్యం ఆటోమేటిక్గా నీలోకి ప్రవహిస్తుంది. వాక్యమే స్థిరముగా నిలబడుతుంది. నీవు బ్రతికినంత కాలము ఆనందముతో దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు జీవం గల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని ప్రభువా నీ మాటల చేత నీ బిడ్డలను బలపరిచావు, స్థిరపరిచావు తండ్రి. ఆత్మలో ఎప్పుడు వర్ధిల్లాలి, ఆత్మలో ఎప్పుడు ప్రార్థించాలి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే సంఘముగా, కుటుంబముగా, జీవితముగా ప్రభు మేము ఉండాలి. అలాగే నడిపించమని, నూతన పరచమని దేవా నీ దాసులు బోధించుండగా నీ చక్కని మాటలు మాకు అందింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రిని. ఆమేన్. ఆమేన్.